ఈవినింగ్ ఆకలి అనిపించి కొన్ని పార్సల్స్ అయితే తెచ్చుకున్నాము. ఏం తెచ్చుకున్నామో మీరు కూడా చూసేయండి. షుగర్ క్యూబ్ రెస్టారెంట్ వైపు వెళ్తే చాలు కేక్ అయితే కంపల్సరీ తెప్పించుకుంటాను. అక్కడ కేక్స్ ఎందుకో నాకు చాలా క్వాలిటీగా అనిపిస్తాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు ఈ చాక్లెట్ జార్ అయితే ఫేవరెట్ అయిపోయింది అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది. ఇంకా మీకు చూపించేసి అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఏమో చికెన్ షవర్మా తెప్పించుకున్నాము. ఇదైతే మాముకి నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇద్దరు కన్నా మా చెల్లి కంటే ఇంకా ఇష్టం ఇది. ఏంటో ఈ షవర్మా ఎప్పటికి సరిగ్గా తినడం వస్తుందో ఏమో గానీ ఎప్పుడు తిన్నా కూడా ఈ మూతికి మొత్తం అతుక్కుంటది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది అసలు. మాము నేను ఎప్పుడు బయటికి వెళ్దామన్నా కూడా తినడం కోసం ఫస్ట్ అయితే షవర్మా నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట. అంత ఇష్టం మాకు ఇదంటే. ఈ వీడియో చూసిన తర్వాత మా చెల్లి ఖచ్చితంగా అడుగుతుంది, దానికి ఇవ్వకుండా తినేసాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏమో చికెన్ తందూరి అనమాట. ఇదైతే ఇంకా ఇంకా ఫేవరెట్ మాకు. ఏంటి అన్ని ఫేవరెట్ అంటుంది అనుకోవద్దు. ఫాస్ట్ ఫుడ్ అంటేనే మాముకి నాకు బాగా ఇష్టం అనమాట. చాలా సార్లు తినడం కంట్రోల్ చేద్దాం అనుకుంటాము, బట్ 2 days కన్నా మేము అస్సలు ఎక్కువ ఉండలేమన్నమాట వీటిని తినకుండా. మేము బయటికి వెళ్ళిన ప్రతిసారి మాక్సిమం ఇవే తింటాం అనమాట. ఇంకా ఈ తందూరికి అయితే ఆనియన్స్ గ్రీన్ చట్నీ ఇచ్చారు. మనం అక్కడ ఉంటే మైనస్ కూడా వేస్తారు. నాకు దాంతో కూడా చాలా ఇష్టం, బట్ గ్రీన్ చట్నీతో అయితే ఇంకా బాగుంటది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అనమాట ఇవి. ఈ యూట్యూబ్ దయ్యేంటో గానీ ఫస్ట్ అయితే మామూకు పెట్టకుండా అన్ని నేనే టేస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఫాస్ట్ ఫుడ్స్ అంటే మాలాగే ఇష్టమా? అలానే ఏది ఇష్టమో అయితే కమెంట్ చేసేయండి కింద. సరే మరి టాటా. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.